అప్పట్లో సుప్రీంకోర్టులో చాలా మంది కోర్టులో కేసేశారు. అసలు ప్రజల చేతికి 5వ తరగతి పాస్ అయిన అబ్బాయిలు అమ్మాయిల చేతికి నువ్వు గన్స్ ఎలా ఇస్తావు, వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్స్ ఎలా ఇస్తావు, ఆ తర్వాత నక్సలైట్లతో చేసే ఫైట్లో వాళ్ళు చనిపోతే ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? సల్వా జుడుం ఉద్యమం అనేది ఒక సివిల్ మిలిషియా ప్రజల చేతికి ఆయుధాలు ఇవ్వడం అన్నమాట. ఇలా ఇస్తే గనక అనార్కీ ప్రివేల్ అవుతుంది, రాజ్యాంగ విలువలు దెబ్బతింటాయి. ఏ ప్రభుత్వం అయినా ప్రజల చేతికి ఇలా ఆయుధాలు ఇవ్వడం రైటా అని చెప్పి చాలా మంది ప్రశ్నించారు అప్పట్లో. ముఖ్యంగా 2027లో చాలా ప్రముఖ సోషియాలజిస్ట్ నందిని సుందర్ గారు, తర్వాత హిస్టారియన్ రామచంద్ర గుహ, అదేవిధంగా ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈఏఎస్ శర్మ, వీళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళారనమాట, సుప్రీంకోర్టుకి ఈ కేసుకు సంబంధించి. దానిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా కీలక జడ్జి. సాల్వా జుడుం ఉద్యమం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి స్టేట్ ఇలాంటి స్పాన్సర్ చేయకూడదని, ముఖ్యంగా ఇది ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 కూడా విరుద్ధం అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు 5th క్లాస్ పాస్ అయ్యి అంత స్పెషల్ పవర్స్ ఎలా ఇస్తారు, అదేవిధంగా హ్యూమన్ డిగ్నిటీ, రైట్ టు లైఫ్, హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ ఇవన్నీ కూడా పోతున్నాయి అని చెప్పి చాలా విధాలకి జడ్జిమెంట్ ఇచ్చారనమాట. అయితే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మాత్రం ఇదంతా వాలంటరీ బేసిస్ మీద రిక్రూట్మెంట్ చేసుకుంటున్నామని, వాళ్ళ యొక్క క్యారెక్టర్ వెరిఫికేషన్ చేసి వాళ్ళని స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా రిక్రూట్ చేసుకుని కనీసం 5th క్లాస్ చదివిన వాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే మావోయిస్టుల చేతిలో సఫర్ అయ్యారో, ఎవరి ఫ్యామిలీస్ అయితే సఫర్ అయ్యాయో వాళ్ళ చేతికి ఆయుధాలు ఇచ్చి మావోయిస్టులపై యుద్ధం చేయించామని చెప్పి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ వాదించిందనమాట. అయితే ఇదంతా తప్పు, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానిలో ఒక కీలక జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు.